నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా? మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది. మీ శారీరక, మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వారు బీపీ, షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్నవారవుతారు. సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు. నిద్రలేమిని తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. సో వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సమస్యతో బాధపడుతున్నది ఏంటంటే నీ పెయిన్స్, మోకాళ్ళు నొప్పులు. వయసుతో నిమిత్తం లేకుండా మోకాళ్ళ నొప్పులతో బాధపడటం అనేటువంటి జరిగిపోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకుంటే ఈ సమస్య సంవత్సరానికి కూడా దాదాపు 10 నుంచి 20% అనేటటువంటిది పెరుగుతూ పోతుంది. దీనికి గల కారణాలు ఏంటి అనేటటువంటి దాని మీద ఈరోజు అవగాహన చర్చ పెట్టడం జరిగింది. దీనికి మన డాక్టర్ వంశీకృష్ణ గారు, ఆర్థో సర్జన్, చిరంజీవి హాస్పిటల్ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ నమస్కారం అండి వంశీకృష్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫర్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు బర్త్డే అయ్యుండి కూడా మేము పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం అండి. అందుకోసమే మా యొక్క ప్రైమ్ 9 ప్రేక్షకుల తరపున, మా యొక్క ప్రైమ్ 9 యాజమాన్యం తరపున సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా నీ ప్రాబ్లం అనేటటువంటిది అంటే ఇదివరకు రోజుల్లో పోల్చుకుంటే ఇప్పుడు ఈవెన్ 30 ఇయర్స్లో కూడా వచ్చేస్తుందండి. రెండోది అర్బన్ ఏరియాకి, రూరల్ ఏరియాకి ఆ డిఫరెన్స్ కనుక చూసుకుంటే ఆ వ్యత్యాసం అనేటటువంటిది ఎక్కువగా ఉంది. ఇవాళ రూరల్ ఏరియాలో ఉన్న పీపుల్ కూడా ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. రెండో సమస్య ఏముంది అని అంటే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అనగానే ఒక రకమైనటువంటి భయం క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే అది డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం అయి ఉండొచ్చు. రెండోది ఆపరేషన్ అనగానే సహజంగా ఎవరికైనా భయం ఉంటుంది. అటు నీ రీప్లేస్మెంట్ అయితే మన స్వయంగా వెళ్ళి మన పనులు మనం చేసుకోవాలంటే కాళ్ళు మంచిగా ఉండాలి. సో కొన్ని రకాలైనటువంటి అపోహలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఎందుకనంటే ఈ నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే కనుక ఈ యొక్క 60% సక్సెస్ రేట్ ఉంది, 70% ఉంది. లేకపోతే కనుక కంటిన్యూస్గా మందులు వాడాల్సి వస్తుంది, లేకపోతే 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొన్ని రకాలైనటువంటి అపోహలు అనేటటువంటిది మార్కెట్లో ఉండిపోయినాయి. యాజ్ ఏ ఆర్థో సర్జన్గా ఈ నీ రీప్లేస్మెంట్ వ్యవహారం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? సో ఇవి రాకుండా ఉండడానికి ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని ఈరోజు డాక్టర్ వంశీకృష్ణ గారు ఇచ్చే ఇంటర్వ్యూతో మాకున్నటువంటి అపోహలన్నీ పటాపంచలు అయిపోవాలి. సో చెప్పండి డాక్టర్ గారు. నమస్తే అండి, డాక్టర్ వంశీకృష్ణ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. జనరల్గా నీ పెయిన్ అనేది ఏంటంటే మోకాలు నొప్పి. జనరల్గా 45 ఇయర్స్ దాటాక కొంచెం ఏజ్ వల్ల దీనివల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ మధ్యన ట్రెండ్ ఏంటంటే కొంచెం యంగ్ పీపుల్లో రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. దానికి ఏంటంటే ఒకటి స్పోర్ట్స్ ఇంజురీస్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, మన డైట్ కావచ్చు, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల కావచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఎర్లీగా ప్రజెంట్ అవుతుంది. నీ పెయిన్ అంటే అసలు ఇప్పుడు మోకాలు అరుగుదల అనేది ఏంటంటే పైన ఏమో ఫీమర్ ఉంటుంది, కిందేమో టిబియా అని ఎముక ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఒక కుషన్ లాగా, కార్టిలేజ్ కుషన్ లాగా మెత్తగా ఒక కండ ఉంటుంది. సో ఈ కండ మొత్తం అరిగిపోవటం వల్ల ఈ పై ఎముక, కింద ఎముక రాపిడికి గురవటం వల్ల సో ఈ నీ పెయిన్ అనేది మనకి జనరల్గా వస్తుంది. ఇది చాలా భరించలేని నొప్పి. ఒక ఎముక ఇలాగా రెండు ఇలాగా రాపిడికి గురవటంతో నడిచినప్పుడు చాలా బాధాకరమైనది, చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ వస్తారు. సో దానికి ఏంటంటే మనం జనరల్గా ఎర్లీ ఏజ్లో రావడానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజురీస్లో మనకి లోపల నీ చుట్టూ లిగమెంట్స్ కానీ టెండాన్స్ ఉంటాయి. ఆ లిగమెంట్స్ ఏమైనా డ్యామేజ్ అయినా, లేదా లోపల కన్ను ఉంటుంది, మెనిస్కస్ కార్టిలేజ్ అంటాం. ఈ డ్యామేజ్ అయినా కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేసి అంటే దానికి సరైన ట్రీట్మెంట్ కానీ, ఏదో సర్జికల్ కానీ, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కానీ సరిగ్గా చేసుకోవటం, దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఎర్లీగా ప్రజెంట్ అయ్యిద్ది. కొన్నిసార్లు ఏంటంటే ట్రామా అంటే మనకి ఎముకలు ఇరిగినప్పుడు జాయింట్స్ అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతాయి. అలాంటి కండిషన్స్లో కొంచెం ఎర్లీగా ప్రజెంట్ అవుతాయి.
సో ఈ 2-3 రీజన్స్ వల్ల వీటి వల్ల ఎర్లీ ప్రెజెంట్ జనరల్గా ఐడియల్ ఏంటంటే 45 ఏజ్కి 45 తర్వాత ఇప్పుడు ఇది ఆపే కండిషన్ కాదు. అంటే మోకాలు నొప్పులు ఆస్టియోఆర్థరైటిస్ అనేది కామన్ కండిషన్. ఈ కండిషన్ మనం ఆపటం అనేది ఉండదు, అది ఏజ్ రిలేటెడ్. ఇప్పుడు మన జుట్టు ఎలాగా తెల్లగా అవుతుందో ఏజ్ పెరిగే కొలది కొందరికి 45కి వస్తుంది, కొందరికి 50కి వస్తుంది, కొందరు 55. అంటే ఈ ప్రాసెస్ అనేది ఆపటం అనేది ఉండదు. ఈ ప్రాసెస్ అనేది కామన్, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఫేస్ చేస్తాను, మీరు ఫేస్ చేస్తారు. నీ పెయిన్ ఒక ఏజ్ వచ్చాక ఇది ప్రాసెస్ అనేది ఆపేది కాదు. అంటే కొంతమందిలో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఏంటంటే కొందరు యంగ్ చెప్పాను కదా, యంగ్లో ఎందుకు వస్తుందంటే ఇలా స్పోర్ట్స్ కొంచెం ఇలా లెగ్మెంట్స్ ఇవన్నీ కట్ అయినప్పుడు, లేదంటే మెనిస్కస్ ఈ డ్యామేజ్ అయినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల, పేషెంట్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం వల్ల కనీసం ఫిజియోథెరపీ అయినా ప్రాపర్గా చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఒకటి, అంటే అసలు మనకి ఇప్పుడంతా కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది. అంటే వాకింగ్ కానీ మినిమం ఎక్సర్సైజ్ టైప్ కూడా ఏం లేకపోవటం వల్ల ఒబేసిటీ ఒకటి. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక సైకిల్ లాగా. ఒకటి ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ లేదు, బరువు పెరిగి మళ్ళీ నీ పెయిన్ డెవలప్ అయ్యింది. అంటే ఇదంతా సైకిల్. నీ పెయిన్ వల్ల మనం ఎక్కువ నడవలేము, దానివల్ల మళ్ళీ బరువు పెరుగుతాం. ఇవన్నీ ఒక సైకిల్లా తిరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న సమస్య ఏంటంటే సొసైటీలో నేను ఇదివరకు ఎక్కువ వాకింగ్ వెళ్ళేవాడిని, లేకపోతే జాగింగ్ చేశాను, జిమ్ ఎక్కువ చేశాను, కాబట్టి నా మోకాళ్ళలో ఉన్నటువంటి ఆ గుజ్జు అరిగిపోవటం వల్ల కూడా నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనేటువంటి ఒక అపోహ ఉందా, లేకపోతే అది వాస్తవమే? అంటే ఎక్కువ వాకింగ్ చేయటం వల్ల కూడా సమస్య వస్తుందా? వాకింగ్ అని అలా ఏం లేదు, వాళ్ళకి ఇంతవరకు చేసుకుంటే మంచిదే. కానీ వాకింగ్లో ఏంటంటే ట్రెండ్స్ ఎలా ఉంటాయంటే, మనం ఇప్పుడు అపార్ట్మెంట్స్లో వీటిల్లో హార్డ్ సర్ఫేస్ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది. దానివల్ల మనకు వచ్చే ఫోర్స్ వెనక్కి కుషన్ బ్యాక్ అవటం, ఫోర్స్ మళ్ళీ అవటం వల్ల జనరల్గా ఐడియల్గా ఏంటంటే వాకింగ్ అనేది మన ఇసుక నేల ఉంటుంది చూసారు, దాంట్లో పార్కుల్లో ఇసుక నేలలో మట్టి దాంట్లో చేయటం మంచిది. తర్వాత అసలు కుదరపోతే మామూలుగా మనకి ఇప్పుడు కాంక్రీట్ నేల అసలు మరి ఏదో ఒకటి చేసుకోవాలిగా. నెక్స్ట్ ఆప్షన్ ట్రెడ్మిల్. అంటే ఏది లేకపోతే, అంటే ఇప్పుడు కొంతసార్లు మనకి బయటికి వెళ్ళటానికి ఎక్కడికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, ట్రెడ్మిల్ అంటే ఏదో ఒకటి వాకింగ్ చేయటం అనేది మంచిది. అంటే వాకింగ్ చేసి ఎక్కువ విగరస్ వాకింగ్ చేయటం వల్ల, ట్రెడ్మిల్ చేయటం వల్ల ఈ యొక్క నీ పెయిన్స్ వస్తున్నాయి అనేటటువంటిది అపోహ అంటారు. అపోహ ఏం కాదు, ట్రెడ్మిల్ ఇట్లా చేయటం వల్ల కొంచెం పెయిన్స్ ఎక్కువ వస్తాయి. అంటే ట్రెడ్మిల్ అందుకే చెప్తున్నాను, ఐడియల్గా ఏంటంటే గ్రౌండ్ అంటే మన మట్టి నేలలో నడవడం మంచిది. అంటే అలా అని చెప్పి ట్రెడ్మిల్ చేయకుండా ఉండద్దని చెప్పట్లేదు, అంటే ఆప్షన్స్ ఉండాలి కదా. ఇప్పుడు అంత మట్టి నేలకంటే ఎక్కడో పార్క్ ఎక్కడో ఉంటుంది, అవకాశం లేని వాళ్ళకి కంపల్సరీ అయితే చేయాలి. వాకింగ్ చేయడం మంచిదే. ఇంట్లో కనీసం ట్రెడ్మిల్లో చేసుకున్నా అంటే నాట్ ఓన్లీ నీ పెయిన్, ఇంకా కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, అట్లీస్ట్ బరువు పెరగకుండా ఉండటానికి అట్లీస్ట్ ఏంటంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. కానీ ఐడియల్గా ఏంటంటే మనకి మట్టి నేలలో చేసుకుంటే మంచిది. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ కూడా ఏంటంటే వాటర్లో, ఇప్పుడు అదేంటి ట్రెడ్మిల్కే వాటర్ ట్యాంక్ వచ్చి దాంట్లో నడవమంటున్నారు. అంటే ఇంకా ప్రెజర్ కూడా అవి కూడా ఉండవు, చాలా మంచిది అంటున్నారు. సో కానీ ఇవన్నీ కూడా అందరూ మన సహజంగా ఆలోచించాలి, ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉండవు. సో ఏంటంటే అందరికీ ఉండవు. నడవటం మంచిది, మూమెంట్ ఈజ్ లైఫ్ అంటున్నారు, నడవటం మంచిది. నడవటం అనేది ఏంటంటే ఇలా గ్రేడింగ్ చేసుకుంటే, ఎవరికి వీలైన తగ్గట్టు అలా గ్రేడింగ్ చేసుకుంటే, ఇప్పుడు ఇంటి పక్కన ఒక చిన్న గ్రౌండ్ లాగా ఉంది, దాంట్లో నడవమనండి మంచిది. లేని ఆప్షన్ లేనప్పుడు ట్రెడ్మిల్ అది. సరే, ఇంకోటి డాక్టర్ గారు, యాక్చువల్గా ఈ యొక్క నీ ప్రాబ్లమ్స్కి మనం తీసుకునే ఫుడ్కి ఎటువంటి లింక్ ఉందంటారు? అంటే ఫుడ్ ఏంటంటే ఇప్పుడు మంచి కాల్షియం రిలేటెడ్ డైట్ అన్నీ కూడా తీసుకుంటే బాగుంటుంది. అంటే ఫుడ్ అంటే మంచిగా ఇప్పుడు జంక్ ఫుడ్స్ కాకుండా ఇలా హెల్తీగా తీసుకుంటే కొంచెం ఇలాంటి ప్రోగ్రెషన్ ఎలాంటి కొంచెం ఫ్రూట్స్ అని ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఈ రెండు ఎముకలకి మధ్య ఉండేటటువంటి ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఒక 45 సంవత్సరాల తర్వాత కామన్గా వస్తుంది అని అంటున్నారు. అంటే 45 సంవత్సరాల తర్వాత ఈ బైకుల మధ్య రెండిట్లకి ఉన్నటువంటి ఆ క్వశ్చను స్లోగా తగ్గిపోవటం అనేటటువంటిది కారణం ఫుడ్కి దానికి ఏమైనా రిలేషన్ ఉందా? ఫుడ్కి దానికంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే బాడీలో ప్రతి పార్ట్ అని కాదు, ఏంటంటే మోకాలు అనే కాదు, ఏది కాదు, ప్రతి పార్ట్ ఫుడ్కి ఏదో ఒక రూపంలో లింక్ అయితే ఉంది. అంటే ఆల్వేస్ ఇప్పుడు ఎవరన్నా
మంచి ఫుడ్ ఫాలో అవ్వమనే చెప్తాను. అంటే ఏ ఫుడ్ తీసుకుంటే ఆ 45 సంవత్సరాల్లో వచ్చే సమస్య 40 సంవత్సరాల్లో వచ్చే సమస్య 60 సంవత్సరాలకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, అది నేను అడిగే క్వశ్చన్. ఫుడ్ రిలేటెడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, డయాబెటిక్ పేషెంట్ ఇప్పుడు జనరలైజ్డ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ అండ్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి మంచి కార్బోహైడ్రేట్స్ తక్కువతో ఉండి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం, అలాగా మెయింటైన్ చేయటం, ఆ ఫుడ్ సరిపోతుంది. అలాగా లేదు ఇప్పుడు దీనికే పర్టికులర్గా కాల్షియంకి పెరగాలి అంటే క్యాబేజ్ తినమంటాం, కానీ క్యాబేజ్లో ఉంటుంది, కానీ క్యాబేజ్ థైరాయిడ్ మళ్ళీ అంటే సో అలా ఇంకా రోజు బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ మనం ఫుడ్ ఎలాగైనా మనం హెల్తీగా రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక పార్ట్ లాగా చూసుకోవాలి అంతే. రెండోది డాక్టర్ గారు, ఇప్పుడు ఈ యొక్క నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ చేస్తారు, అంటే సర్జరీ అక్కర్ లేకుండా కూడా కొన్ని ఇంజెక్షన్స్ చేస్తారు, దానివల్ల కూడా ఈ యొక్క నీ బాధ నుంచి బయటపడవచ్చు అని అంటున్నారు. అంటే ఆ యొక్క నిజంగా ఇంజెక్షన్ అనేటటువంటిది పర్మనెంట్ క్యూర్ కాదు అని అనుకోవాలి. అవును, ఇంజెక్షన్ అనేది పర్మనెంట్ క్యూర్ అని చెప్తున్నాను కదా, ఈ ప్రోగ్రెషన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటున్నాం. నీ పెయిన్ అనేదాన్ని మోస్ట్ కామన్ కాజ్ ఆస్టియోఆర్థరైటిస్. దీని ప్రోగ్రెషన్ ఆపటం అంటే దీని ప్రోగ్రెషన్ మనం స్లో డౌన్ చేయొచ్చు, కానీ జబ్బును ఆపటం ఎవరి వల్ల కాదు. ఇంజెక్షన్ చేయటం వల్ల డిసీజ్ ప్రోగ్రెషన్ స్లో డౌన్ చేయగలం, కానీ జబ్బును ఆపటం అనేది కాదు. అంటే డిసీజ్ ప్రోగ్రెషన్ అంటే మనం ఇప్పుడు 2 years 3 yearsలో మనకి అంటే బాగా అరిగిపోయేదాన్ని ఒక 1 year 2 yearsని డిసీజ్ని డిలే చేయొచ్చు, ప్రోగ్రెషన్ ఆపచ్చు, స్లో డౌన్ చేయొచ్చు, అంతేగాని దీని క్యూర్ అనేది కాదు. దిస్ నాట్ క్యూర్, అంటే ప్రోగ్రెషన్ ఆపచ్చు. అంటే ఇప్పుడు కొందరికి ఇప్పుడు ఇంజెక్షన్ ఇప్పుడు సపోజ్ దీనికి ఇంజెక్షన్స్లో నానా వేరే డిఫరెంట్ ఉన్నాయి. కొందరు ఏంటంటే స్టిరాయిడ్స్ టైప్ ఒకటి వస్తున్నాయి, స్టిరాయిడ్స్ ఉన్నాయి, దట్ ఇస్ ఓల్డ్ టెక్నిక్. తర్వాత హైలూరోనిక్ యాసిడ్ అని ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్ ఉంది, అంటే ఆర్టిఫిషియల్ జాయింట్ లిక్విడ్ లాగా హైలూరోనిక్ యాసిడ్ అని ఉంటుంది, మన లోపల దాని గుజ్జుని హైలూరోనిక్ యాసిడ్ అంటాం, ఆ లిక్విడ్. అలాంటిది ఆర్టిఫిషియల్గా మనం ఇస్తున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ పిఆర్పి ఇంజెక్షన్, గ్రోత్ ఫ్యాక్టర్స్ పిఆర్పి ఇంజెక్షన్స్ అని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఇస్తున్నాం. ఆ పిఆర్పి అన్నీ ఏంటంటే ఆ లోపలి అన్నిటినీ కూడా కార్టిలేజ్ని రీజనరేట్ చేస్తుందని ఒక థియరీ అది. సో జనరల్గా ఏంటంటే ఐడియల్ ఏంటంటే ట్రీట్మెంట్ గ్రేడ్ చేసుకోవాలి, అంటే వీళ్ళకి ఇంజెక్షన్ చేయాలా, వీళ్ళకి నీ రీప్లేస్మెంట్కి చేసుకోవాలా ఏంటి, అంటే ఒక మోకాలు నొప్పి సగటు వచ్చారు అంటే వాళ్ళ ఏజ్ ఎంత, ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్న దాని ప్రకారం మల్టీ మొడాలిటీగా మనం ప్లాన్ చేసుకొని అసలు ప్రాబ్లం ఏంటి, సో అసలు దేనివల్ల వచ్చింది, నీ ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిసే కావచ్చు, ఎర్లీగా వచ్చింది, నీ పెయిన్ ఎవరికి ఎందుకు వచ్చింది అసలు, అంటే లోపల మనకి లిగమెంట్ లోపల నీ మోకాల లోపల దానికి లిగమెంట్ కట్ అయిన దానికి పిఆర్పి ఇంజెక్షన్ పనిచేయదు. ఓకేనా, ఇది ఓన్లీ ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్స్ ఏంటంటే మోకాల అరుగుదల ఉన్న వాళ్ళకి ఒక ఆప్షన్, అంతేగాని దీనివల్ల ఇంజెక్షన్ అనే దానికి ఒక ఆప్షన్. ఈ ఇంజెక్షన్ చేయటం వల్ల మోకాల నొప్పులు తగ్గిపోతాయి కాదు, మన డిసీజ్ ప్రోగ్రెషన్ని డిలే చేయొచ్చు. ముందు ఫస్ట్ అసలు ప్రాబ్లం దేనివల్ల వచ్చింది అనేది డయాగ్నోస్ చేసుకోవాలి, దేనివల్ల వచ్చింది డయాగ్నోస్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఈ పేషెంట్కి పలాని పేషెంట్కి ఇవ్వచ్చు, అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్రే తీసి ఫస్ట్ నుంచోపెట్టి ఎక్స్రే తీస్తాం, నుంచోపెట్టే తీసుకోవాలి ఎక్స్రేస్. ఎప్పుడు నుంచోపెట్టి తీసినప్పుడు మనకంటే వెయిట్ బేరింగ్లో ఎక్స్రేస్ తీసుకుంటాయండి, తీసుకున్నాక వెయిట్ బేరింగ్లో మనకు ఆ గ్యాప్ అనేది మోకాలకి ఇంత గ్యాప్ అనేది మనం గ్రేడ్ చేసుకుంటాం. అట్లీస్ట్ అంటే దాని ప్రకారం మన స్టేజెస్ కింద డివైడ్ చేసుకుందాం, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, అంటే గ్యాప్ని మనం మెజర్ చేసుకుని దాని ప్రకారం స్టేజెస్ డివైడ్ చేసాం. ఐడియల్గా ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2 వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తే కొంచెం మంచిగానే రిజల్ట్స్, అట్లీస్ట్ కొంచెం డిసీజ్ని ప్రోగ్రెషన్ కొన్ని రోజులు డిలే చేయొచ్చు. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ స్టేజ్ కనుక ఉంది అని అనుకుంటే దానికి మనకున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్డ్ ఇది కానీ మన చిరంజీవి హాస్పిటల్లో ఏముందంటారు? నీ రీప్లేస్మెంట్కి మనకి సంబంధించి అడ్వాన్సెస్ ఏంటంటే దానికి సంబంధించి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ, అంటే ఇన్సిషన్ కూడా బాగా తక్కువ ఉండేలాగా మినిమల్ ఇన్వేసివ్గా ఒకటి. నెక్స్ట్ ఏంటంటే అడ్వాన్సెస్ ఇన్ ది ఇంప్లాంట్స్లో
ఇంప్లాంట్స్లో మనకి మంచి అడ్వాన్సెస్ లైక్ గోల్డ్ని కానీ అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ మంచి స్టాండర్డ్ కంపెనీస్ మల్టీ బ్రాండెడ్ కంపెనీస్ ఎంఎన్సి కంపెనీస్ ఇంప్లాంట్స్ ఒకటి మనం ఇప్పుడు ఏ టెక్నిక్ ఏది చేసినా లోపల వాడే ఇంప్లాంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. టెక్నిక్ అనేది మనం మినిమల్ ఇన్వేసివ్కి వెళ్ళామా, లాంగ్ ఇన్సిషన్ ఇచ్చామా, అవన్నీ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంప్లాంట్ లోపల ఏం వాడాము, దట్ ఈజ్ ఆల్సో మంచి ఇంప్లాంట్స్ వాడుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. లైఫ్ అంటే ఇప్పుడు ఒక 10 to 20 years మినిమం అలా ఉంటే ఇంప్లాంట్స్ మంచి కంపెనీస్ వాడుకుంటే మనకి లైఫ్ స్పాన్ అనేది బాగుంటుంది. అంటే ఇంప్లాంట్లో ఈ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి అంటే నార్మల్గా ఒక కామన్ మ్యాన్ భరించేటట్టుగానే ఉందంటారా ఈ నీ రీప్లేస్మెంట్ అనేటటువంటిది? నీ రీప్లేస్మెంట్ అనేది ఇంప్లాంట్స్లో మంచి వేసుకున్న అంటే ఇప్పుడు మన హాస్పిటల్లో ఏంటంటే ప్యాకేజ్ కింద ఒకటి వచ్చాం, అంటే అందరి పీపుల్కి మనం అఫోర్డబిలిటీ ఉండేలాగా. సో ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించి ఏంటంటే ఇంప్లాంట్ మంచిది వాడి మన ఏంటంటే వేరే మనకి టీమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటారు. దానివల్ల మనం ఏంటంటే వేరే దాంట్లో మనం కట్ షార్ట్ చేసుకొని ఓ మంచి ప్యాకేజ్ అందరికీ వెసులుబాటులో అందుబాటు ఉండేలాగా మల్టీ బ్రాండెడ్ కంపెనీ ఇంప్లాంట్ డెప్యూ కానీ స్మిత్ అండ్ నెఫ్యూ కానీ జిమ్మర్ కానీ అలాంటి మల్టీ బ్రాండెడ్ కంపెనీస్ ఉంటాయి. అవి వాడుతా మనం కాస్ట్ కట్ చేసుకుంటూ ఒక ప్యాకేజ్లో తక్కువ అంటే అందరూ కామన్ ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో కొంచెం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఒక మంచి ప్యాకేజ్తో రావటం, సర్జరీ తర్వాత కూడా నెక్స్ట్ డేనే నడిపించటం, ఫిజియోథెరపీ టీం ఇక్కడ మంచి ఫిజియోథెరపీ టీం ఒకటి అవైలబుల్ చేయటం, తర్వాత ఆపరేషన్ థియేటర్స్ ఏంటి అన్నీ కూడా మంచి అడ్వాన్స్డ్గా బిల్డప్ చేయటం, అన్నీ కూడా ఒక మంచి ప్యాకేజ్ అందరికి అందుబాటు ధరలో మంచి ప్యాకేజ్తో చిరంజీవి హాస్పిటల్ సర్వీసెస్ చేస్తున్నాము. సో అంటే ఇక్కడ నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఏమైనా ఉంటుందా? అంటే 6 నెలలకు ఒకసారి రావాలి, చెక్ చేయించుకోవాలి, సంవత్సరం తర్వాత ఒకసారి రావాలి, అలాంటిది ఏమన్నా ఉందా? అంటే ఇనీషియల్గా అయితే విజిట్స్ ఒక 3 monthsకి 1 monthకి 3 monthకి ఇనీషియల్ విజిట్స్ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎవ్రీ 6 months ఏం అవసరం లేదు. ఇనీషియల్ ఫస్ట్ ఒక 6 months ఫస్ట్ చేసిన 6 months తర్వాత ఎప్పుడో పెట్టుకుంటే సరిపోతుంది, అంతేగాని ఎవ్రీ 6 months అవసరం లేదు. ఇప్పుడు దాకా మేము సర్జరీస్ చేసాం, వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయితే వాళ్ళే వస్తారు, అంతేగాని ఇప్పుడు వాళ్ళు చేయించుకుంటారు, కొందరు అబ్రాడ్ వెళ్తారు, చేయించుకొని మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ హ్యాపీ. వాట్ అబౌట్ మెడికేషన్ అండి? అంటే ఇప్పుడు యాక్చువల్లీ నీ రీప్లేస్మెంట్ అయింది, ఇప్పుడు షుగర్ పేషెంట్ కానీ లేకపోతే బీపీ పేషెంట్లు కానీ ఉంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మీరు లైఫ్ లాంగ్ వాడాలంటారు. అలాగే ఈ యొక్క నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న వ్యక్తులకి ఏదన్నా కంటిన్యూస్ మెడికేషన్ ఏదైనా ఉంటుందా? అంటే ఇప్పుడు ఎలా అంటే సార్, ఇప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ ఎందుకు చేస్తున్నాం, మోకాలు నొప్పులు ఉన్నాయనే చేస్తున్నాం. ఎందుకు అంటే మనకి మోకాలు నొప్పులకి సంబంధించిన మెడిసిన్స్ వాడటం మంచిది కాదు, అంటే ఎక్కువ రోజు మెడిసిన్స్ ఏముంటారు, అందుకే మనం చేసేది నొప్పి లేకుండా ఉండటానికే చేస్తున్నాం. సో మళ్ళీ ఇంకా మెడిసిన్స్ వాడే యూజ్ ఏమి ఉండదు. మ్యాక్సిమం ఏంటంటే కాల్షియం టాబ్లెట్స్ కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు అసలు ప్రాబ్లం దేని వల్ల వచ్చింది అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం వల్ల కూడా ఎర్లీగా ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ మందులు వాడుకోవాలి. నేను అడిగింది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత మెడికేషన్ ఓన్లీ సప్లిమెంట్స్ అంతేగాని మోకాలు నొప్పులకి మళ్ళీ ఇంజెక్షన్ మళ్ళీ టాబ్లెట్స్ వాడే పనే ఉండదు. హ్యాపీగా ఇప్పుడు చాలా మందికి చేసాం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే సరే మాకేమైనా ఫోన్ చేస్తారు, కానీ వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు, చక్కగా వాళ్ళ నడక అంతా కూడా లైఫ్ కూడా అంతా కూడా యాక్టివిటీ అంతా లెవెల్స్ కూడా అన్నీ గెయిన్ అవుతారు, దే ఆర్ వెరీ హ్యాపీగా ఉంటారు, అంత మంచి. అంటే ఇప్పుడు ఒకవేళ 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఈ యొక్క నీ రీప్లేస్మెంట్ అనేటువంటి జరిగితే వాళ్ళు ఒక 60 సంవత్సరాలు అంటే ఒక 20 ఏళ్ళు చూసుకోకర్లేదంటారా? 40 సంవత్సరాలకి వ్యక్తికి నీ రీప్లేస్మెంట్ అంటే అది వెరీ అంటే ఎర్లీ అనుకోవాలి. అంటే ఒక 20 సంవత్సరాల వరకు మోకాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదా? ఏం అవసరం లేదు. అంటే జనరల్గా అది వెరీ రేర్ కండిషన్. హిప్ రీప్లేస్మెంట్స్ జనరల్గా యంగ్లో చేస్తాం, అంటే బాల్ మొత్తం మనకి ఏ వాస్కులర్ నెక్రోసిస్ ట్రామా కేసు ఉంటాయి, ఈవెన్ 25 కూడా మనం చేయాల్సింది వస్తుంది, నీడ్ ఉంటుంది. వాళ్ళకి చేసిన వాళ్ళకి మనకి 20 yearsకి 30 yearsకి కానీ వాళ్ళకి ఏం అసలు చాలామందికి హ్యాపీగానే ఉంటారు. మళ్ళీ మనకి రెగ్యులర్ చెకప్ ఏం అవసరం లేదు. అంత రెగ్యులర్ చెకప్ అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు, అంతేగాని అంత రెగ్యులర్ చెకప్ ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. కానీ కొన్ని కేర్ తీసుకోవాలి,
అంటే ఎప్పుడైనా మన దేవుడిచ్చిన జాయింట్ అయితే కాదు కదా, మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తుంది. సో దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటంటే జలుబు కానీ డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి అంటే అదొకటే. అంటే మనం పేషెంట్ సర్జరీ చేసాక డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్. అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి అసలు మనం కూర్చునే పద్ధతులు ఏంటి. జాయింట్ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ అయితే వాళ్ళు కూర్చునేది ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. సో ఆ ప్రికాషన్స్ చెప్పడం కానీ, డెంటల్ చెకప్స్ రెగ్యులర్. ఇప్పుడు పెద్ద వయసులకి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కామన్ అది. సో వాళ్ళకి డెంటల్ సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అంతా కూడా మనకు ప్రోటోకాల్గా నీట్గా అంతా చెప్పి పంపిస్తాం. మీకు డెంటల్ చెకప్స్ అలాంటి రెగ్యులర్ చెకప్స్ పెట్టుకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా మళ్ళీ దీన్ని ఇంప్లాంట్స్ ఇన్ఫెక్షన్ కాకుండా యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే మనం ఇవన్నీ జాగ్రత్తలన్నీ ఒక డాక్టర్గా మనం అన్నీ చేసేటప్పుడు అన్నీ నీట్గా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా వాట్ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాళ్ళని వాళ్ళకి ఏమైనా ఫాలోఅప్లు ఉంటాం, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మనం రెగ్యులర్ ఫాలోఅప్లు ఉంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ డెంటల్ రెగ్యులర్గా చూసుకోండి అమ్మ ఇది అన్నీ కూడా చెప్పటం. సో దానివల్ల ఏంటంటే లైఫ్ అనేది పెరుగుతుంది అన్న ఇంప్లాంట్ది. ఓకే అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఈ నీ రీప్లేస్మెంట్ మీద ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలిగిపోయినాయని అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఈ నీ రీప్లేస్మెంట్ అనేటటువంటిది వ్యయంతో కూడుకున్నదని చాలామంది అనుకుంటున్నారు. ఒకవేళ మీ బడ్జెట్లో కూడా మనం ఒక సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉండేటటువంటి రీతిగా మన చిరంజీవి హాస్పిటల్స్లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు కనుక మీ సమస్యతో కనుక బాధపడుతున్న వాళ్ళు నీ రీప్లేస్మెంట్ కనుక చేయించుకోవాలని అనుకుంటే తప్పకుండా సంప్రదించవచ్చు. సో మమ్మల్ని కానీ లేదా డైరెక్ట్గా చిరంజీవి హాస్పిటల్ కానీ సంప్రదిస్తే మా తరపున మీకు కొన్ని కన్సెషన్తో ద్వారా కూడా మీ నీ రీప్లేస్మెంట్ కానీ నీ ప్రాబ్లంకి ఈ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా మేము మీకు సహాయం చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.